నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం అంతటా పుట్టినరోజు ఘనంగా వేడుకలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభారాజా తొలిపావంచల వద్ద వచ్చి కొబ్బరికాయ కొట్టారు. గ్రామంలో సగరపేట కాలనీలో అగ్ని ప్రమాదం. ఈ ఘటనలో 3 తాటికిళ్లు పూర్తిగా దగ్ధం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం అంతటా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపేట అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి సహకారంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలమూరు మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లను ఎమ్మెల్యే బండారు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ అనుబంధ సంస్థలుగా విశేషమైన సేవలందిస్తున్న సీనియర్ నాయకులకు దృశ్యాలు, వాళ్లను పార్టీ కండువాలతో ఎమ్మెల్యే బండారు సత్కరించారు. పేదవర్గాల వారికి రక్షణ అవసరానికి ఎంతో దోహదపడుతుంది. యూనివర్సిటీ రెడ్డి వీరేంద్ర గారు ఏ పాయింట్ ఏ పాయింట్ మీరు యొక్క ఈరోజు అందిస్తున్న రక్తదాలు కొంతమంది ప్రాణాన్ని వారికి ఆరోగ్యం వారి యొక్క ఎంతో మేలు చేకూరుతుంది. థ్యాంక్ యూ అండి. వారికి ఒకసారి కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తొలి
పావంచాల వద్దకు విచ్చేసిన ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కొబ్బరికాయ కొట్టిన ప్రతిపాడు శాసనసభ్యురాలు వరువుల సత్యప్రభ రాజా అనంతరం పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరువుల సత్యప్రభ రాజా మీడియాతో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన తెలుగు వారికి అతని దశ దిశలా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని, అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, ఆయన నడిపిన బాటలోనే మేమందరం కూడా నడిచి మన జాతి గౌరవాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు వరువుల సత్యప్రభ రాజా, పర్వత సురేష్, పెన్నా శివ, లాయర్ చిట్టిబాబు, బొమ్మిడి సత్యబాబు, ఇంకా తెలుగుదేశం నాయకులు, సీనియర్ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మామ మేడం ఇలా చూడండి. ఇలా చూడు. అన్నవరం గ్రామంలో ఏదైతే రాష్ట్రంలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి తెలుగు పావంచాల వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో రాష్ట్ర అభివృద్ధిని మరింతగా ముందుకు నడిపించాలి, తెలుగు జాతి గౌరవాన్ని ఇంకా మరింతగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ఆయన ఉత్సాహంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలని సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించి నియోజకవర్గం అంతా కూడా శిబిరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా మన అమ్మగారు నారా భువనేశ్వరి మేడం గారు 75 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. పేదవాడికి 5 రూపాయలకే భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్వహణ చేస్తే ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా కుటుంబ ప్రభుత్వం ఏర్పడినట్టే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్రతి చోట అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో కూడా భోజనం ఇవ్వాలి అని చెప్పి మన భువనేశ్వరి గారు 75 లక్షల రూపాయలను డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి వారి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కాకినాడ రూరల్ అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు అని మాజీ రూరల్ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కన్వెన్షన్ హాల్లో పిల్లి దంపతుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కాకినాడ రూరల్ నగర ఎమ్మెల్యేలు పంతం నారాజీ, వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబోతుని రాజశేఖర్, కర్రి పద్మశ్రీనారాయణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. మెగా మెడికల్ క్యాంపులో భాగంగా మెగా రక్తదాన శిబిరం, కంటి పరీక్షలు, గుండెకు సంబంధించిన ఈసీజీ, ఏకో టెస్టులు, డెంటల్ పరీక్షలు నిర్వహించారు. మెగా వైద్య శిబిరాన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కూటమి నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ రూరల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి ఉత్సవ శిబిరానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున గట్టి పరీక్ష చేస్తూ ఉన్నారు, కళ్ళజోడు ఇస్తూ ఉన్నారు, బ్లడ్ క్యాంపులు పెట్టారు. అలాగే పిల్లలు అన్ని రకాల వైద్యాలు కూడా నిపుణులను తీసుకొని వచ్చి టెస్టులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే ఉత్తమ విద్యార్థులు ఇంటర్మీడియట్లో 1000కి దరిదాపులు దగ్గరగా వస్తున్న ర్యాంకులు మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా 48 మందిని గుర్తించి 48 మందిని కూడా వారికి మెమెంటోలు ఇచ్చి సత్కరించి వారికి తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా ఈ కోట 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ముందుకు నడవాలని చెప్పి నేను ఐరారోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది, ఆయన కోలుకున్నారు. తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన తొందరగా కోలుకుని మళ్ళా ప్రజాసేవలు నిత్యం ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ఉంటారు. ఆ ప్రజాసేవ నిత్యం తొందరగా కోలుకోవాలి. భగవంతుడు ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడే గారు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేడం భువనేశ్వర్ గారు కూడా ఈరోజు 2 లక్షల మందికి 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లో డబ్బులు కట్టి ఉచిత భోజన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పేరు మీద చేయడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ క్యాంటీన్లు అన్నీ కూడా ఈరోజు 2 లక్షల మంది పేదవాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఇవాళ 76వ జన్మదినోత్సవ సందర్భంగా ఇటు కాకినాడ జిల్లాలో చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ పులిసత్బాబు గారు కూడా చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా బ్లడ్ బ్యాంకులు, అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆయనకి భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సిబిఎన్ గారి 76వ పుట్టినరోజు. సిబిఎన్ అంటే సి అంటే చరిత్ర, బి అంటే భరోసా, ఎన్ అంటే నమ్మకం అని రాష్ట్ర ప్రజలు నిరూపించారు. ఈ రోజున కాకినాడ రూరల్లో పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజలకు దగ్గర అవుదామనే నినాదం తెలుగుదేశం పార్టీదైతే, రాక్షసత్వంతో ఏదైనా సరే చేయగలమనే నినాదం వైఎస్ఆర్సీపీ. అలాగే మొన్న పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చూస్తే ఒక నిండు గర్భిణిని ఇక్కడ అలర చేయొద్దు, ఇక్కడ మందు కాల్చొద్దు, మందు సామాగ్రి కాల్చొద్దు అంటే నిండు సోలాలపై, నిండు గర్భిణిపై దాడి చేసిన వైను. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ వారి ద్వారా సుమారు 170 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. అంటే 510 మందికి ఒక రకంగా ప్రాణదానం చేయటమే. ఒక యూనిట్ ముగ్గురికి బ్లడ్ ఇవ్వడానికి అవుతుంది. మరి 170 మంది ఇచ్చారు, 510 మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. రక్తదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని మనందరికీ తెలుసు. మరి ఈ రోజున పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో 170 మంది బ్లడ్ ఇవ్వడమే కాకుండా అనేక మెడికల్ క్యాంపులో అనేక మందికి, ముఖ్యంగా కళ్ళు ఆపరేషన్ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా కళ్ళు ఆపరేషన్లు ఉచితంగా చేయటం, అదేవిధంగా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం అనే కార్యక్రమం చేయటం, అలాగే హార్ట్ పేషెంట్లకి టుడు ఈకో, ట్రెడ్మిల్ లాంటి సౌకర్యాలు, టెస్ట్లు, స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేయటం, అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే 950 మార్కులు దాటిన వారి అందరికీ కూడా గిఫ్ట్లతో పాటు సన్మానం సుమారు 40 మందికి చేయటం, అదేవిధంగా పేదవాళ్ళకి 500 చీరలు పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ రూరల్ రంగరంగ వైభవంగా పిల్లి సత్యబాబు గారు నిర్వహించడం. మరి ఈ రోజున భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఈ బ్లడ్ క్యాంప్ లో కానీ, ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం
చాలా చూడముచ్చటగా ఉంది, రంగరంగ వైభవంగా చేశారు. ఏదేమన్నప్పటికీ 76 సంవత్సరాల వయసులో ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, రాక్షసత్వంతో రాష్ట్రం మరో బీహార్ తయారు చేసే పరిస్థితికి తీసుకుని వస్తే ఒక్కసారిగా మరి సిబిఎన్ గారు ఆవశ్యకత, ఆయన రాష్ట్రానికి ఉండాలి సీఎంగా అని చెప్పి ప్రజలు గుర్తించారు. కాబట్టి మరి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 164 సీట్లని 94 స్ట్రైక్ రేట్ తో కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం తీసుకోకుండా 1% కూడా సూపర్ 6 ని సూపర్ హిట్ చేయటం, అదే విధంగా వెల్లువల పెట్టుబడులు రావటం, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో దానికి సర్వం సిద్ధం చేయటం, అలాగే అభివృద్ధి సుమారు అభివృద్ధిలో కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా అభివృద్ధి విషయంలో పరుగులు పెడతా ఉంది. రానున్న కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరి ఆరోగ్యాలు ఇవ్వాలని సర్వేశ్వరుని కోరుకుంటూ అందరికీ నమస్కారం. కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అభివృద్ధికి పరమావధిగా పనిచేసినటువంటి మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన పట్ల ఉన్న అభిమానం, చంద్రబాబు కుటుంబం చల్లగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ అవసరం అని చెప్పి ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన ఆరోగ్యాలతో ఇలాగే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందేలా వ్యక్తి ఆయనకి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో అమ్మ భువనేశ్వరి 76 లక్షలు ఈ రోజు అన్నా క్యాంటీన్లకి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబం చల్లగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఇదిగా డెవలప్ అవుతా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పాడ బీచ్లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అత్యంత ముఖ్యమని వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని తెలియజేశారు. ప్రతి వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బీచ్ రోడ్లోని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా టూ వీలర్స్ వాహనం నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా హెల్మెట్ గురించి అవగాహన సదస్సు కల్పించి హెల్మెట్ వల్ల ఉపయోగాలు, వాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా ధరించి వాహనాన్ని నడపాలనేటువంటిది తెలియజేయడం జరిగింది. లేదంటే కూడా ఫైన్ రిపోర్ట్ చేస్తామనేటువంటిది కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే మోటార్ సైకిల్ నడిపేటువంటి వ్యక్తి హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం అనేటువంటిది నడపకూడదు. ముగ్గురు ఎక్కి వాహనం అనేటువంటిది నడపకూడదు. ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలనేటువంటిది ఒక అవగాహన సదస్సు లేక వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం చిన్న జగంపేట గ్రామంలో నగరపేట కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 తాటిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. అయితే ఇళ్లలో ఉన్న అన్ని సామాన్లు కట్టుకోవడానికి బట్టలతో సహా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. బాధిత కుటుంబాలు ఒక్కసారిగా నిరాశ్రయులుగా మారారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో సుమారు లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. గ్యాస్కి వెళ్ళిపోయిందని పై కూర్చొని నడుకోపోతే కైలు తోచిపడి ఒక బయటలు పెట్టుకొచ్చేసాను. గ్యాస్ని కాలిపోయిందండి, ఇంట్లో సభ్యులన్నీ కాలిపోయినాయి. 3 ఆడపిల్లలు కోడళ్ళు అండి, 3 కోడళ్ళు సామానం అంతా కాలిపోయిందండి. 2 సామానం కాలిపోయింది.
నేను కూడా కాలిపోతున్నాను, పరిగెట్టుకు వచ్చేసాను. ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయమ్మా? బంగారం గట్రా ఏమైనా ఉన్నాయా? మేకలు ఒక 5 మేకలు దాకా కాలిపోయాయండి. కాలిపోయి కాలు చేసి చేసుకున్నాను, నా ప్యాన్ పెట్టుకున్నాను, ఒక ఊళ్ళో అన్నీ పెట్టుకున్నాను. ఇంకాయలు అన్నీ కాలిపోయాయండి, ఏమీ మిగలేదు. డబ్బు ఎంత ఉంటుందమ్మా లోపల? 2 లక్షలు ఉన్నాయని కుర్రోడు పెళ్లి చేసుకున్నాను, దాచుకున్నాను. 2 లక్షల రూపాయలు బంగారం, ఒక 5 కాదు బంగారం ఉంటుంది. మొత్తం ఎన్ని ఇల్లు కలిపినాయమ్మా? మొత్తం సామాను కాలిపోయిందని 3 రూపాయలు కాలిపోయినాయి, ఒక పట్టు మిగలేదండి. అలా కట్టుకున్న పట్టుతోటే ఉంటాను, పరిగెట్టుకు వచ్చేసానండి. ఎదురుగా నాకేం పిల్లలందరూ హైదరాబాద్ కట్టుకున్నాక వెళ్ళిపోయారండి. ఒకళ్ళు లేరు, నేను ఒకదానే ఉన్నాను. ఓకే. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం రాజమహేంద్రవరం పరిధిలో అనపర్తి సర్కిల్లో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు యువత కలిసికట్టుగా చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్యా పర్యవేక్షణలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బిక్కబోలు మండలం బిక్కబోలు గ్రామంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ర్యాలీలో బిక్కబోలు గ్రామ యువత, స్థానిక ప్రజలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు, ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 5వ వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి వారం దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ వారం తాలూరి గొల్లాజీరావు ఆర్థిక సహాయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ఆసుపత్రికి ఫ్రిడ్జ్ ఉచితంగా అందజేశారన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. గ్లాస్ అంతేనండి, అది సైడ్ తప్పండి. చైర్మన్ గారమ్మా బాగా రాజేశారు, ఆయన మీ రోడ్ పాటు కూడా చెప్పండి. తాగడమ్మా తాగల ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ ఉంటుందమ్మా. 9 దాకా పోయినారు. అలా పెట్టండి, మళ్ళా పెట్టండి. అది దాన్ని తీసుకున్నా నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు అలాగే 6వ వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు గారికి, మన పెద్దలు కూటమి నాయకులు మన చలచల నాగేశ్వరరావు గారికి, బోరనానయ్య గారికి, మన 9వ వార్డు ఇన్ఛార్జ్ బోతా శ్రీనివాస్ గారికి, బద్రీష్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మజ్జిగ పంపిణీ చేసిన దాత మన బంకు గొల్లాజీ గారు, తాళూరు గొల్లాజీ గారు, వారి ధన సహాయంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మన అందరి తరఫున కోరుకుంటున్నాను. అలాగే
ప్రతి వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్, శానిటైజర్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కటి కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకున్నారు. వారికి నాకు కూడా విచ్చేసిన స్నేహితులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన వివేకానంద సమితి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూడా ప్రతి వారం చక్కగా ఆయన అన్ని దగ్గరుండి పర్యవేక్షించి మజ్జిగ పంపిణీ చేయడానికి ఆయన సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఎవరైనా మజ్జిగ పంపిణీ చేయాలనుకున్న దాతలు ఎవరైనా ప్రతి సోమవారం వచ్చే దాతలు ఉంటే మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఎండకి తీవ్రతకి ఎంతో మంది చుట్టుపక్కల నుంచి గ్రామాలు వచ్చి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ శ్రమించి కష్టపడి ప్రతి ఒక్కరూ మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం. అలాగే మన ఎమ్మెల్యే సత్యప్రభారాజు గారి ఆదేశాలతో, గోపి గారు, యువనాయకులు ముద్దు నారాయణ స్వామి గారు సహకారాలతో మొత్తం అందరూ కూడా ఈ హాస్పిటల్ కూడా చక్కగా తీర్చిదిద్దుకుంది. వారి సహాయ సహకారాలు కూడా మొత్తం అంతా ముందు కూడా కార్యక్రమం అభివృద్ధి చెందాలని వారు కూడా సహకరిస్తున్నారు. అలాగే ఈ హాస్పిటల్ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం మొదలైన దగ్గర నుంచి కూడా మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో, అలాగే మన అధ్యక్షులు సేవా సమితి అధ్యక్షులు మైరేల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మన మజ్జిగ అయితే ప్రతిసారి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వారం కూడా ప్రతి సోమవారం మరి ఎండాకాలం ఉన్నంతకాలం కూడా ప్రతి సోమవారం దాతల యొక్క సహకారంతో మజ్జిగ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే వివేకానంద సేవా సమితి తరఫున చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చలివేంద్రం నిరంతరం కూడా ఈ యొక్క హాస్పిటల్లో నిర్వహించడానికి వివేకానంద సేవా సమితి తరఫున మైరేల నాగేశ్వర గారు నిర్వహించడం జరిగింది. అలాగే దాతల సహకారంతో ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు మరి ఆహార పొట్లాలను మరి పోషకాహారం అందించడం జరుగుతుంది. మరి ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మరి వాగు రాజేష్ గారు, వైస్ చైర్మన్ గారు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మజ్జిగ క్యాంప్ అయితే మటుకు దాతలు మన ఏలేశ్వరం మరి పెట్రోల్ బంకు అధినేత వ్యాపారస్తులు మరి గొల్లాజీ గారు, ఈ తాళ్ళూరు గొల్లాజీ గారు సహకారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం అంతటా పుట్టినరోజు ఘనంగా వేడుకలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభారాజ తొలిపావంచల వద్ద వచ్చి కొబ్బరికాయ కొట్టారు. గ్రామంలో సగరపేట కాలనీలో అగ్ని ప్రమాదం. ఈ ఘటనలో 3 తాటికిళ్లు పూర్తిగా దగ్ధం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.